సైన్స్ బిహైండ్ ద మెడిటేషన్. ఈ మెడిటేషన్ వెనక సైంటిఫికల్ అప్రోచ్ ఏమన్నా ఉందా? అసలు సైన్స్ అనేది దాగి ఉందా? ఈ ధ్యానాన్ని ఋషులు తీసుకొచ్చారు. ఋషులు ఎలా తీసుకొచ్చారు? దీన్ని ఎలా అందించారు? ధ్యానానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆ మనసు కళ్ళెం లేని గుర్రాలు ఎలాగైతే పరిగెడతాయో ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ లేకుండా, డిస్ట్రాక్టెడ్ మైండ్ కాజింగ్ డిస్ట్రక్షన్, అంటే మన జీవితాన్ని మనమే అధోగతికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకని? ఈ మనస్సు అనే గుర్రాన్ని మనం కళ్ళెం వేసి పట్టుకోలేకపోతున్నాం. ఏకాగ్రత ఎప్పుడు వస్తుందో అంటే ఒక కొంగలాగా, ఒక కొంగ ఎలాగైతే ఒక చేప కోసము అలా కాచుకుని కూర్చుని ఏకాగ్రత దృష్టిలో ఉంటుందో అది ఏకాగ్రత. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, వారు కెనడాలో ఉంటారు. పీస్ ట్రీ అనే ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవని అందిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సాధనల్ని అందిస్తూ వారి వారి రుగ్మతల నుంచి, వారి వారి మానసిక పరిస్థితుల నుంచి బయటపడేస్తూ ఉన్నారు. వారెవరో కాదు, డాక్టర్ సుమన్ కొల్లిపర గారు. వారితో మనకి ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్తే శాస్త్రి గారు. ఎప్పుడు మీరు ఇండియా వచ్చినా కానీ మా స్టూడియోకి వచ్చి ఈ యొక్క ఎపిసోడ్స్ ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ప్రతిసారి ఎంతో హృదయపూర్వకంగా మీరు ఇన్వైట్ చేసి మరీ ఇక్కడ మనం కలిసి సత్సంగం చేసుకోవడం నాకు చాలా సంతోషం. దానికి కూడా చాలా ధన్యవాదాలు మీకు. సార్, అంటే అందరూ ధ్యానం గురించి మాట్లాడుతూ ఉంటారు, సనాతనంగా సనూతనంగా మాట్లాడుతూనే ఉంటారు. అయితే సైన్స్ బిహైండ్ ద మెడిటేషన్, అల్లకి మెడిటేషన్ దాని వెనుక ఉన్నటువంటి సైన్స్, ఈ మోడ్రన్ ఇప్పుడున్న యూత్కి మనం చెప్పాలి అన్న దాని మెడిటేషన్ అంటే ఏదో పెద్దవాళ్ళు కూర్చునేది, ఏదో కళ్ళు మూసుకొని కూర్చునేది అనేది కాకుండా ఈ మెడిటేషన్ వెనుక సైంటిఫికల్ అప్రోచ్ ఏమన్నా ఉందా? అసలు సైన్స్ అనేది దాగి ఉందా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న రవిశాస్త్రి గారు. అసలు మనం మెడిటేషన్ అనేది చూస్తే ఎక్కడ మొదలైంది? మెడిటేషన్ అంటే ధ్యానం. ధ్యానం అనేది ఇప్పుడెప్పుడో ఈ సెంచరీలోనో, ఈ లాస్ట్ 100 సంవత్సరాల్లోనో, గత 500 సంవత్సరాల్లోనో, 1000 సంవత్సరాల్లోనో వచ్చింది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ధ్యాన ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది. ఆ ధ్యాన ప్రక్రియ ఎవరు తీసుకుని వచ్చారు? మనకి ఋషుల దగ్గర నుంచి వచ్చింది. అయితే చాలాసార్లు మనం అనుకుంటాము ఈ ఋషులు కూడా కాదు, అది చాలామంది మెడిటేషన్ అని వినగానే, ధ్యానం అని వినగానే అదేదో ఒక ఆధ్యాత్మికానికి సంబంధించింది, లేకపోతే ఒక రిలీజియన్కి సంబంధించింది అనేటువంటి రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నిజంగా మనం అసలు సనాతనమైన సమయానికి వెళ్ళి చూసుకుంటే కనుక ఈ ధ్యానాన్ని ఋషులు తీసుకొచ్చారు. ఋషులు ఎలా తీసుకొచ్చారు? దీన్ని ఎలా అందించారు? ఈ అద్భుతమైనటువంటి ఈ గిఫ్ట్ని మనకి ఇచ్చారు ఈ ప్రపంచానికి. వాళ్ళు యాక్చువల్గా మనం చూస్తే సైంటిస్టే, వాళ్ళు కూడా శాస్త్రవేత్తలే. వాళ్ళు ఏం చేశారంటే ఈ ధ్యాన ప్రక్రియ దాన్ని తీసుకుని దాని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. అసలు ధ్యానానికి మూలమైనటువంటి మనసు మీద ముందు ప్రయోగాలు చేశారు. ఇంకా చెప్పాలంటే దానికంటే ఇంకా మీరు వెనక్కి తిరిగి వెళ్తే అసలు ఈ ప్రక్రియ అనేది ఎక్కడ మొదలైందంటే, అసలు మనం ఏమిటి, మన ఉనికి ఏమిటి, మనం ఈ భూమి మీద ఎందుకు ఉన్నాము, ఈ విశ్వానికి మనకి సంబంధం ఏంటి అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్తో స్టార్ట్ అయింది మన ప్రయాణం. అక్కడ ఋషులు ఏం చేశారంటే, సరే మనం రాత్రిపూట చూస్తే ఎన్నో నక్షత్ర మండలాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో దూరానికి ప్రయాణం చేసి ఆ నక్షత్రాలని విశ్వాన్ని తెలుసుకోవడం కష్టం. సో వాళ్ళు ఏం చేశారంటే, మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ఉన్న వస్తువుల మీద ప్రయోగం చేసేయడం కంటే ఇక్కడ మనం కూడా ఈ విశ్వంలో ఒక భాగమే కాబట్టి మన మీద మనం ప్రయోగం చేసుకుందాం అని వాళ్ళు అంతర్దృష్టిని మొదలుపెట్టారు. సో ధ్యానానికి మూలం అంతర్దృష్టి. అంటే బయట మనం ఈ బాహ్యమైనటువంటి కన్నులతో చూసేటువంటి విశ్వం కాకుండా కళ్ళు మూసుకుంటే ఇంకొక దృష్టి స్టార్ట్ అవుతుంది. ప్రవృత్తి మార్గం బయట, నివృత్తి మార్గం లోపల. సో ఆ కళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మూసి ఆ దృష్టిని లోపల కేంద్రీకరించారో అక్కడ ధ్యానం అనేది మొదలైంది. అయితే అది ధ్యానం అని అనుకోం మనం. వాళ్ళు మొట్టమొదటి దృష్టిని కేంద్రీకరించారు దానిలోకి. ఆ దృష్టి కేంద్రీకరించినప్పుడు వాళ్ళకి ఇది మనస్సు, ఈ మనస్సు ఇలా ఉంటుంది, ఈ మనస్సు యొక్క భావం ఇలా ఉంటుంది, మనస్సు యొక్క చేష్టలు ఇలా ఉంటాయి, మనస్సు యొక్క తీరు ఇలా ఉంటుంది. అలా ఋషులు ఒకళ్ళు కాదు, ఒక్కొక్క ఋషి ఎన్నెన్నో పరిశోధనలు చేసి ఆ మనస్సు మీద చేస్తూ ఉండగా మనస్సు అంటే ఇలా ఉంటుందన్నమాట, మనసులో కొన్ని రకరకాల మనసులు ఉంటాయన్నమాట, మనస్సు యొక్క బిహేవియర్ ఇలా ఉంటుంది అని దాని మీద స్టడీస్ చేసి ఎన్నో గ్రంథాలు మనకు చూస్తే ఎన్నెన్నో ఉన్నాయి. ఒక మోడర్న్ టెక్స్ట్ చూసుకుంటే యోగ సూత్రాస్, పతాంజలి యోగ సూత్రాలు యాక్చువల్గా మోడర్న్ అని చెప్పాలి మనం దానికంటే సనాతనమైనటువంటి ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నాయి. ఆయన మొత్తంని ఉన్న సారాన్ని రాశారు, సూత్రాల కింద సూత్రాల కింద రాశారు. అది ఎప్పుడు జరిగింది? ఒక 6000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ పతంజలి యోగ సూత్రాల కంటే ముందర ఎంత ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు కానీ, నారద భక్తి సూత్రాలు కానీ, వీటన్నిటిలో కూడా యోగ పద్ధతులు అన్నీ ఉన్నాయి కదా. కరెక్ట్. సో అక్కడ మనకి వాళ్ళు అంతర్దృష్టి ద్వారా అసలు మనసు తెలుసుకున్నారు. ఆ మనసు తెలుసుకుంటున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు, ఈ మనస్సు ఇలా ఉంది కాబట్టి దీన్ని నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది, దీన్ని నియంత్రించకపోతే మనకి చాలా కష్టాలు వస్తాయి దీని నుంచి. ఈ మనస్సు మూలం ఇదం జగత్ మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయం తెలుసుకున్నారు. ఈ మనస్సుని కనుక నియంత్రిస్తే మనకి మోక్షం ఉంటుంది. మోక్షం అంటే ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్. దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం మోక్షం గురించి. బట్ బంధం లేకపోతే మనిషి దానిలో ఒక జైల్లో ఇరుక్కుపోయినట్టుగా, ఒక ప్రిజన్లో బంధించబడినట్టుగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయి దాని నుంచి ఎన్నో అనారోగ్యాలు వస్తాయనేది వాళ్ళు గ్రహించి దీనికి ధ్యాన ప్రక్రియ చాలా సహాయం చేస్తుందని వాళ్ళు మనకి అందించారు. ఆ ధ్యాన ప్రక్రియ అక్కడ మొదలైంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఆధ్యాత్మికం అని అనుకుంటున్నాం, కానీ ఇది శాస్త్రీయమే. యాక్చువల్గా చెప్పాలంటే ఋషులందరూ కూడా అద్భుతమైనటువంటి గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు. వాళ్ళకి అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండుండకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి అతి గొప్పైనటువంటి టెక్నాలజీ ఏంటి? మైండ్. ఆ మైండ్ని పట్టుకుని దాని లోపలికి సూక్ష్మంగా వెళ్తూ ఉండగా వాళ్ళకి తెలిసింది, ఈ ప్రక్రియను కనుక, ఈ ధ్యాన ప్రక్రియను కనుక మనం వాడుకుంటే దీనివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాల్లో అఫ్కోర్స్ మనం మాట్లాడుకుందాం, ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుతమైనటువంటి పరిణామాలు చెందుతాయి. దాని నుంచి ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి ధ్యానం చేయడం వల్ల. మానసిక సమస్యలు తీరిపోయే అడ్వాంటేజ్ ఉంది. ఇలా ఎమోషనల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మీరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక ధ్యానమే అత్యద్భుతమైనటువంటి సొల్యూషన్. ఎందుకనంటే ఈ ప్రపంచానికి మూలం మనస్సును నియంత్రించగలిగే శక్తి ధ్యానంకి మాత్రమే ఉంది. సో వాళ్ళు చేసినటువంటి ఆ ప్రక్రియ ఒక సైన్స్. అయితే ఇవాళ మనం సైన్స్ అని ఏదైతే అంటున్నామో, ఎందుకని దీన్ని మనం సైన్స్ అని అంటున్నామంటే అఫ్కోర్స్ అది మనకి ఇంగ్లీష్ వర్డ్, అది ఆంగ్లేయుల ద్వారా వచ్చినటువంటి ఇది. వాళ్ళు వెస్టర్న్ స్టడీస్, వెస్టర్న్ సైన్స్ ఎప్పుడైతే మొదలైందో, ఒక పరిశోధన అనేది, ఒక టూల్స్ అండ్ టెక్నాలజీ, ఒక మైక్రోస్కోప్ కావచ్చు, ఒక టెలిస్కోప్ కావచ్చు, రకరకాలు మోడర్న్ మెడికల్ సైన్స్లో ఇప్పుడు ఎంఆర్ఐలు వచ్చినాయి, ఈసీజీలు వచ్చినాయి, ఈఈజీలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. వీటిని పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే యాజ్ ఇఫ్ ఇదేదో కొత్త అనుకుని, ఇది యాక్చువల్గా పరిశోధన జరిగిపోయింది దీని మీద, ఋషులు రాశారు గ్రంథాల్లో, చక్కగా డాక్యుమెంట్ చేశారు అద్భుతంగా. కానీ వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇప్పుడు మాకు ఒక టూల్ వచ్చింది కదా, దీంతో టెస్ట్ చేసి చూద్దాం అది నిజమేనా, అది కరెక్టేనా, దీనివల్ల ఫలితాలు ఉన్నాయా అని.
దానిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దాని మీద మేము యాక్చువల్గా సూక్ష్మ ధ్యానం మీద పీస్ ట్రీ ఫౌండేషన్ ద్వారా అమెరికాలో, ఇటు ఇండియాలో గొప్ప గొప్ప యూనివర్సిటీలతో మేము కొలాబరేషన్ జరిపి వాటి మీద రీసెర్చ్ చేసి కూడా మేము కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనిషి స్థితి ఏ స్థితికి వచ్చిందంటే ప్రతిదీ మనిషి నమ్మే స్థితిలో లేడు. అన్ని అనుమానాలే, పుట్టినప్పటి నుంచి అనుమానాలే. సో ఆ అనుమాన పూరితమైనటువంటి మనసుకి ఈ రీసెర్చ్, ఈ సైన్స్ అనేది కొంత హెల్ప్ చేస్తుందని ఈ మోడర్న్ సైన్స్ కూడా మెడిటేషన్ మీద రీసెర్చ్ గత 4-5 దశాబ్దాలుగా చేస్తూ ఇప్పటికీ ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్ గురించి మాట్లాడారు. మోడర్న్ సైన్స్లో ఏమన్నా డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ధ్యానం పైన ఉన్నాయా? అబ్బో, వేల పేపర్లు, రీసెర్చ్ పేపర్లు. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి రీసెర్చ్ ఆన్ మెడిటేషన్ అని కొట్టండి. మీరు ఎన్ని స్కాలర్లీ ఆర్టికల్స్ వస్తాయంటే మీకు చెప్పలేరు. అసలు వందలు వేలల్లో ఉన్నాయి అవి పేపర్స్. ఇప్పుడు కాదు, ఇవన్నీ గత 3-4 దశాబ్దాలుగా మొదలైంది. ఈ లాస్ట్ 10 years 15 yearsలో ఇంకా ఆ రీసెర్చ్ అనేది పుంజుకుంది. ఇప్పుడు మీరు చూస్తే ఒక హార్వర్డ్, స్టాన్ఫర్డ్ కావచ్చు అటు అమెరికాలో, ఇక్కడ మనకి ఇండియాలో ఇటు నిమ్హాన్స్ కావచ్చు, ఎస్వ్యాస కావచ్చు, వేరే చాలా గొప్ప యూనివర్సిటీస్లో కూడా కావచ్చు, ఇక్కడ కూడా మనం అద్భుతమైనటువంటి రీసెర్చ్ రోజుకి ఐ కెన్ గ్యారంటీ అట్లీస్ట్ 1-2 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అవుతూనే ఉన్నాయి ధ్యానం మీద. అయితే ధ్యానానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి? ధ్యానానికి ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్. ఎందుకని మధ్యలో ఉన్నది ఏంటి? మనస్సు, బ్రిడ్జ్ మనస్సు. ఆ బ్రిడ్జ్ మనస్సు కాబట్టి ఇటు ధ్యానం ఉంది, ఇటు ఆరోగ్యం ఉంది, ఈ మధ్యలో మనస్సు ఉంది. ఈ బ్రిడ్జ్ కనుక సరిగ్గా లేదనుకోండి ఏమవుతుంది? కూలిపోతుంది, మొత్తం ఆరోగ్యం నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం జీవితంలో అనేక ఒత్తిళ్లకు గురవుతుంటాం అందరం. కొంతమందికి ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, కొంతమందికి హెల్త్ మూలంగా స్ట్రెస్ అవ్వచ్చు, కొంతమందికి రిలేషన్షిప్స్ మూలంగా స్ట్రెస్ అవ్వచ్చు, కొంతమందికి పిల్లల వల్ల, కొంతమంది వాళ్ళ పార్ట్నర్స్ మూలం, ఏదో ఒక విధంగా మనిషి అనేవాడు స్ట్రెస్, ఒత్తిడికి గురవుతున్నాడు. అయితే మన జీవితంలోనే మనం ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకుని చూసుకోగలిగితే ఎప్పుడైనా కూడా మనం ఒక చిన్న స్ట్రెస్కి గురైనప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్గా మనకే తెలుస్తుంటుంది. ఆటోమేటిక్గా బాడీలో ఆందోళన మొదలవుతుంది. ఆందోళన మొదలవగానే బాడీలో హార్ట్ పంపింగ్ రేషియో పెరుగుతుంది. ఇంకా దానివల్ల హార్ట్ పంపింగ్ రేషియో పెరగడం మూలన ఒకటి హార్ట్ పంపింగ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా హార్ట్ బ్రీతింగ్ పెరుగుతుంది. బ్రీత్ పెరిగితే ఆటోమేటిక్గా హార్ట్ పెరుగుతుంది. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్, ప్రెషర్ పెరుగుతుంది. బీపీ ఆటోమేటిక్గా అది పెరిగింది అనుకోండి, మిగిలిన ఆర్గాన్స్ అన్నీ బ్లడ్ ఎక్కడెక్కడికైతే ఏ ఆర్గాన్కి అయితే లింక్ అయి ఉంటుందో అన్నిటి మీద ఒత్తిడి అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది కదా. ఆ ఒత్తిడి క్రియేట్ అవటం వల్ల ఆటోమేటిక్గా టెంపరీగా కొంతకాలం తట్టుకుంటాయేమో, ఒక 1 year 2 years తర్వాత అన్నీ డ్యామేజ్ అవ్వటం మొదలు పెడుతుంది. మీరు డాక్టర్ చదివారా? మెడిసిన్ చదివారా? చాలా. మీరు కామన్ మ్యాన్, కానీ మీరు చెప్పగలుగుతున్నారు ఈ విషయం. ఓకే, ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే, కానీ మనం దాని మీద ధ్యాస పెట్టం. స్ట్రెస్ వచ్చినప్పుడు, దాన్ని ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది ఒత్తిడి అనేది మర్చిపోయి మనం ఇంకా ఆ ఒత్తిడిలో కొట్టుకుని ఇంకా దానిలో కొనసాగిస్తే మీరు చెప్పినటువంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, డయాబెటీస్, ఎన్ని ఇంకా మీకు మోడర్న్ లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి అనారోగ్యాలన్నిటికీ కూడా కారణం ఈ మనస్సే. ఈ మనస్సు ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో ఆటోమేటిక్గా దాన్ని మన శరీరం మీద దాని ప్రభావం పడుతుంది. ఆ శరీరం మీద ప్రభావం పడగానే మీరు శరీరంలో మార్పులు వచ్చినాయి. ఇవాళ మనకి చూస్తే ప్రపంచంలో ఇండియా బికేమ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. డయాబెటీస్కి దెన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా చాలా ఎక్కువ రెట్లుగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డిసీజెస్ అన్నిటినీ, ఈ వ్యాధులన్నిటికీ ఒక పేరు ఉంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు, ఎన్సిడీస్ అంటారు. అంటే నాన్ కమ్యూనికబుల్ అంటే ఇది ఒక వైరస్ ద్వారానో ఒక బ్యాక్టీరియా ద్వారానో వచ్చేవి కాదు. దేనివల్ల వచ్చేవి? మనలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా ఎన్సిడీస్. ఇవాళ యాక్చువల్గా చూస్తే ప్రపంచంలో మన ఒకవేళ డెత్ రేట్ కనుక చూసుకుంటే ఎంతమంది మనుషులు చనిపోతున్నారు వీటి వల్ల అని చూస్తే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎన్సిడీస్ మూలంగానే జరుగుతున్నాయి. హయ్యెస్ట్ నెంబర్. ఈవెన్ మీరు అసలు కోవిడ్ తీసుకుంటే
కోవిడ్ ఒక 3 years స్పాన్లో ఐ థింక్ 6.5 million పీపుల్ చనిపోయారు కోవిడ్ వల్ల. కానీ ఎన్సిడీస్ వలన సంవత్సరానికి 70 million చనిపోతున్నారు. రూట్ కాజ్ ఏంటి దీనికి చెప్పండి? మనస్సు. సో మనస్సుకి ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్ ఉంది. అయితే ఆ మనస్సు ఎప్పుడైతే మనం నియంత్రించగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం నార్మల్ అవుతుంది. మనం ఇందాక ఇంటర్వ్యూ ముందు మనం మాట్లాడుకున్నాం కొన్ని అనుభవాలు, మీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారు, సింపుల్ మెడిటేషన్ చేశారు. మీరు డాక్టర్తో కూర్చుని ఇప్పుడు ముందు చూడండి తర్వాత చూడండి అని అన్నారు. డైరెక్ట్ దానికి పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు. దానికి మనం ఒక పెద్ద స్టడీ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీలో 100 మందిని మనమే ఒక బ్లడ్ ప్రెషర్ ఆపరేటర్స్ తీసుకుని ముందు తర్వాత తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకండి ఒక 90 days స్పాన్ మెడిటేషన్, డైట్ అండ్ ప్రాణాయామాస్ ఈ 3 కానీ చేస్తూ ఒక 90 days సిన్సియర్గా చేసిన తర్వాత వాళ్ళకే యాక్టివ్నెస్లో తేడా వచ్చేస్తుంది, వాళ్ళే ఆరోగ్యంలో తేడా వస్తుంది, వెయిట్లో తేడా వస్తుంది. ఇవన్నీ ఏంది సింపుల్ కామన్ మ్యాన్ 90 days ఫాలో. నచ్చితే తర్వాత ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. మీకు మీరే సైంటిస్టులు, మీకు మీరే ఋషులు. ఇప్పుడు మేము సూక్ష్మ ధ్యానం కోసం సునీతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మా PhD ద్వారా చేసే వర్క్లు ఎన్ని చూసామంటే ఇలాంటి కేసెస్ ఎన్ని అసలు తగ్గవు ఇవి అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా అవన్నీ ఇక్కడ కేవలం 4 సెషన్లు 6 సెషన్లు 8 సెషన్లో హీల్ అయిపోవడం చూసాము. సో మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మనస్సుకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం తెలుసుకున్నాం. ఆ మనస్సుని నియంత్రించే మార్గం ధ్యానం. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆ మనస్సు కళ్ళెం లేని గుర్రాలు ఎలాగైతే పరిగెడతాయో ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ లేకుండా అలా పరిగెడుతుంది. వాళ్ళ ప్రస్తుతం చూస్తే మనందరి పరిస్థితి ఏంటంటే డిస్ట్రాక్టెడ్ మైండ్. అంటే కళ్ళెం లేని గుర్రాలు ఎలా పరిగెడతాయో అలా పరిగెడుతున్నాయి. దానివల్ల జరుగుతుంది ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్. డిస్ట్రాక్టెడ్ మైండ్ కాజింగ్ డిస్ట్రక్షన్. అంటే మన జీవితాన్ని మనమే అధోగతికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకని? ఈ మనస్సు అనే గుర్రాన్ని మనం కళ్ళెం వేసి పట్టుకోలేకపోతున్నాం. ఈ ధ్యానం వల్ల జరిగేది ఏంటంటే ఆ మనస్సుని నియంత్రించగలిగే శక్తి మనకు వస్తుంది. ఆ మనస్సుని ఒక్కసారి మనమే దాన్ని చూసుకుని, ఓ నా మనసు ఇలా ఉందన్నమాట, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు ఒకసారి మనమే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అవసరం లేదు. ఒక 10 నిమిషాలు ఏ మనిషి అయినా కూడా ఒక్క 10 నిమిషాలు అబ్జర్వ్ చేసి ఈ 10 నిమిషాల్లో నా మనసు ఏం చేస్తుందని ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటేనే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ 10 నిమిషాల్లో ఆ మనసు ఒక్కొక్క సెకండు ఒక్కొక్క చోట ఉంటుంది. ఒక చోట నిలబడదు ఆ మనసు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇంకొక సెకండ్లో ఇంకో కంట్రీలో ఉంటుంది, ఇంకో ఇంట్లో ఉంటుంది, ఇంకో వ్యక్తితో ఉంటుంది. అది మనస్సు స్థితి. ఆ మనస్సుని నియంత్రించే మార్గం ధ్యానం. ఈ మనస్సుని అద్భుతంగా మనకి పతంజలి యోగ సూత్రాల్లో క్షిప్త, విక్షిప్త, మూఢ, ఏకాగ్రత, నిరోధ అని 5 స్టెప్స్ కూడా ఆయన చక్కగా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అసలు ఒకటి మంకీ మైండ్, ఎప్పుడు స్థిరం లేనటువంటి స్థిమితం లేనటువంటి మైండ్. ఇంకోటి దానికి ఆపోజిట్ మూఢ, డాంకీ మైండ్. దానికి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే, కదలదు మెదలదు, లెథార్జీ, లేజీనెస్, ఏదోలే ఏం చేస్తానులే అనేటువంటి మైండ్ సెట్. మూడోది బటర్ఫ్లై మైండ్, రైట్? విక్షిప్త ఏం చేస్తుంది? కాసేపు పరిగెడు, రజోగుణం, కాసేపు పరిగెట్టుద్ది, కాసేపు ఆగుద్ది, కాసేపు పరిగెడుతుంది, కాసేపు. దానికి స్థిరం లేదు. ఏకాగ్రత ఎప్పుడు వస్తుందో అంటే ఒక కొంగలాగా, ఒక కొంగ ఎలాగైతే ఒక చేప కోసము అలా కాచుకుని కూర్చుని ఏకాగ్రత దృష్టిలో ఉంటుందో అది ఏకాగ్రత మైండ్, మనస్సు. ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో అప్పుడే నిరోధ స్థితి అనేది అసలు మనకి తెలియదు. ఎవరికి ప్రపంచాన్ని నిరోధ వదిలేసేయండి, కాన్సన్ట్రేషన్ మైండే పోయింది పూర్తిగా. ఒక 5 సెకండ్లు, ఒక 10 సెకండ్లు కాన్సన్ట్రేటెడ్గా ఒక దాని మీద మనిషి కూర్చోమంటే కూర్చోలేనటువంటి పరిస్థితి ఇవాళ మన సమాజంలో. అలాంటిది మనకి ఈ కాన్సన్ట్రేటెడ్ మైండ్ ఏం తెలుసు, అసలు నిరోధ అనేది అసలు మర్చిపోండి దాని గురించి. బట్ మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సూక్ష్మ ధ్యానంలో ఆ నిరోధ స్థితికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అసలు ఆ సూక్ష్మ స్థితిలో సునీతమ్మ చేయించేటప్పుడు ఆ ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు మైండ్ అలాగా సంకెళ్ళు వేసి ఆపేసినట్టే అనమాట. ఇలాగా ఎక్కడ కదలదు చెదరదు. నేనే ఆశ్చర్యపోయాను నా అనుభవాన్ని చూసి. అసలు ఏంటి, మామూలుగా ధ్యానం చేసేటప్పుడు ఓకే అటు ఇటు వెళ్తుంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాం, మళ్ళీ ధ్యాస శ్వాస మీదకో లేకపోతే హృదయం మీదకో తీసుకుని వస్తుంటాం. ఇక్కడ ఏది చేయక్కర్లేదు, సూక్ష్మ ధ్యానం ఎఫర్ట్లెస్ అనమాట. అలా
అంతే. మైండ్ స్టిల్నెస్. సునీతం ఎప్పుడు అంటారు ట్రూ మెడిటేషన్ ఈజ్ స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ ఎప్పుడైతే ప్రతిరోజు మనిషి అనుభవిస్తాడు. శరీరానికి మనం స్టిల్నెస్ ఇస్తున్నాం కదా, శరీరానికి బెడ్ మీద పడేస్తున్నాం కదా స్టిల్నెస్తో, అప్పుడు కాస్త రీఛార్జ్ అవుతుంది శరీరం. కానీ మనసుకి స్టిల్నెస్ ఇవ్వట్లేదు మనం. అది ఎక్కడ రీఛార్జ్ అవుద్ది? సెల్ ఫోన్కి స్టిల్నెస్ ఇస్తున్నాం, ఛార్జ్ ప్లగ్లో పెట్టి దాన్ని పక్కన పెడుతున్నాం 1 గంట 2 గంటలు. ఎప్పుడైతే మనస్సుని కూడా ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా, ప్రాపర్ ధ్యాన ప్రక్రియ ద్వారా ఆ స్టిల్నెస్ నిరోధ స్థితికి తీసుకొస్తామో ఆటోమేటిక్గా మీ లోపల కణాలన్నీ రీజువినేట్ అవుతాయి, రీఛార్జ్ అవుతాయి. సునీతమ్మ దీన్ని ఏమంటారు? మొలకలు అంటారు. మనం ఎలా అయితే పెసలు మెంతులు నానేస్తే మంచి మొలకలు వస్తాయో, ఆ స్టిల్నెస్లోకి మైండ్ వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కణాలన్నీ కూడా చక్కగా కొత్త కణాలన్నీ ఇప్పుడు దీనికి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది, దీనికి అన్నిటికీ సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. మనం కావాలంటే తర్వాత ఇంకో దానిలో డీప్గా అసలు ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని మాట్లాడాలి. అయితే ధ్యానం గురించి మీరు ఆరోగ్యానికి వీటన్నిటి గురించి చెప్పారు. ధ్యానం గురించి ఏన్షియన్ ఋషులు ఏ గ్రంథాల్లో కోట్ చేశారు? అసలు మనం ఫస్ట్ గాయత్రి మంత్రం తీసుకుంటేనే అక్కడే స్టార్ట్ అవుతుంది ధ్యానం గురించి మాట్లాడినది. ధియో యోన ప్రచోదయాత్, అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ధ్యానం గురించి మీరు అష్టావక్ర గీత తీసుకోవచ్చు. ఓకే, త్రేతాయుగంలో ఎవరు? అష్టావక్రుడు జనకుడికి చెప్పింది, వశిష్ఠుడు రాముడికి చెప్పిన యోగ వశిష్ఠం తీసుకోండి. ఓకే, రెండోది. ఆ 2 త్రేతాయుగంలో గ్రంథాలు. ఓకే, మొట్టమొదటి గ్రంథాలు అని చెప్పుకోవచ్చు మన తర్వాత ఎన్నెన్నో వచ్చినాయి. తర్వాత ద్వాపర యుగంలో అసలు భగవద్గీత ధ్యాన యోగమే ఉంది దానిలో పూర్తిగా ఒక చాప్టరే దాంట్లో ఉంది. దానికి ధ్యానానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ త్రూ అవుట్ భగవద్గీత మనకి ధ్యానం గురించి, దానివల్ల వచ్చేటువంటి లాభాల గురించి, లైఫ్ స్టైల్ గురించి, వీటన్నిటి గురించి చెప్పినటువంటి భగవద్గీత అసలు మహోన్నతమైనటువంటి గ్రంథం. ఇంకా తర్వాత ఎంతోమంది వచ్చారు. అఫ్కోర్స్ పతాంజలి యోగ సూత్రాలు అయితే దానిలో పూర్తిగా ధ్యాన ఉన్నటువంటి అష్టాంగ యోగాల్లో ధ్యానం అనేటువంటిది చాలా దానికి గొప్ప స్థానాన్ని ఇచ్చి దాన్ని డైసెక్ట్ చేసి దానిలో ఎలాగ ఆ ధ్యానంలో మనసు ఎలాగ మార్పులు చెందుతుంది, వీటన్నిటి గురించి చాలా సునిశ్చితంగా పతాంజలి చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల వారు అసలు ఎన్ని రాశారు? వివేక చూడమని, ఆత్మబోధ, అపరోక్షానుభూతి. నా చాలా ఇష్టమైనటువంటి గ్రంథం అపరోక్షానుభూతి, చాలా అత్యున్నతమైనటువంటి గ్రంథం అపరోక్షానుభూతి. అలా ఆయన భజగోవిందం వీటన్నిటిలో రాశారు. బట్ వీటిలో స్పెసిఫిక్గా ఆత్మబోధ, వివేక చూడమని, అపరోక్షానుభూతిలో కూడా ధ్యానం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. అలా ఇంకా తర్వాత చాలా బ్రహ్మసూత్రాలు వచ్చినాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు కౌంట్లెస్, ఇన్ఫైనెట్ మనకున్నటువంటి కొన్ని మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి. అసలు కాలగర్భంలో కలిసిపోయినవి ఎన్నో ఉన్నాయి దీని మీద. సో సునీతమ్మ చాలా బాగా చెప్తారు, సత్యయుగంలో ధ్యానం అనేది సపరేట్గా ఉండేది కంటే జీవితమే ధ్యానంలా ఉండేదంట. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. అది అల్టిమేట్ స్టేట్. అంటే మనం అలా జీవించేవాళ్ళము. అంటే ఆ మెడిటేషన్ అంటే ఏంటండి? కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసాము, అయిపోయింది, 10 నిమిషాలు దులుపుకుని మళ్ళీ రన్నింగ్ రేస్లో పరిగెట్టడం కాదు కదా ధ్యానం. సత్యయుగంలో ఎలా జీవించేవాళ్ళు అంటే మనం చేసే ప్రతి ప్రక్రియ మీద ఒక అవేర్నెస్తో, ఎరుకతో చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు అసలు ఎరుక అంటేనే తెలియదు, అవేర్నెస్ అంటేనే తెలియదు, మైండ్ అంటేనే తెలియదు. సో అప్పట్లో జీవితమే ఒక ధ్యానం. ఇప్పుడు ధ్యానాన్ని జీవితాన్ని సపరేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎప్పుడైతే జీవితమే ధ్యానం అయిపోతుందో అప్పుడు మీకు అనారోగ్య సమస్యలు పూర్తిగా పోతాయి. ఆటోమేటిక్గా జీవితం అనేది చక్కని ఒక పుష్పంలాగా వికసిస్తుంది. థ్యాంక్ యూ అండి. మెడిటేషన్ గురించి సైంటిఫికల్ అప్రోచ్లో చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రవిశాస్త్రి గారు. నమస్కారం.